గడిచిన 4 రోజులుగా గోదావరి తగ్గుతూ పెరుగుతూ దోబూచులాడుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 46.10 అడుగుల వద్ద ప్రవహిస్తోంది గోదావరి. రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. భద్రాచలం వద్ద 11 లక్షల క్యూసెక్ నీటి ప్రవాహంతో గోదావరి ప్రవహిస్తోంది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక 2 సార్లు అధిగమించింది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గడిచిన 4 రోజులుగా భద్రాచలం వద్ద గోదావరి తగ్గుతూ పెరుగుతూ దోబూచులాడుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 46.10 అడుగుల వద్ద ప్రవహిస్తోంది గోదావరి. రెండో ప్రమాద హెచ్చరిక అధికారులు ఉపసంహరించారు. భద్రాచలం వద్ద 11 లక్షల క్యూసెక్ నీటి ప్రవాహంతో గోదావరి ప్రవహిస్తోంది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక 2 సార్లు అధిగమించింది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ రజనీకాంత్ జాయిన్ అవుతున్నారు. రజనీకాంత్, ప్రస్తుతం ఎలా ఉంది భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి? మరోవైపు అటు ముంబైలో కూడా రెడ్ అలర్ట్ ఇచ్చారు. భారీ వర్షాలని చెప్తాను. ఇంకా ఎన్ని రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది? లోతట్టు ప్రాంతాలను ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు? సతీష్, భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా నిన్న మధ్యాహ్నం నుండి తగ్గుముఖం పట్టింది. రాత్రి 10 గంటల వరకు కూడా 48.20 అడుగులో చూపించిన గోదావరి వరద ప్రవాహం కాస్త రాత్రి 11 గంటల ప్రాంతం నుంచి కూడా 48.10 అడుగులకు తగ్గుముఖం పట్టింది. రాత్రి 11 గంటల నుంచి ప్రస్తుతానికి 46.90 అడుగుల వద్ద గోదావరి ప్రవాహం క్రమేపీ తగ్గుతూ ప్రవహిస్తుంది. ప్రస్తుతం 10,93,322 క్యూసెక్ల వరద నీరును దిగువకు దోలోచన విడుదల చేస్తున్న పరిస్థితి కాబట్టి రెండో ప్రమాద హెచ్చరిక కూడా 2 సార్లు ఇటీవల రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం క్రమేపీ తగ్గుముఖం పట్టడంతో వరద తగ్గుముఖం పట్టడంతో రెండో ప్రమాద హెచ్చరిక కూడా నిన్న సాయంత్రమే రిమూవ్ చేసిన పరిస్థితి, ఉపసంహరించిన పరిస్థితి అధికారులు చెప్తున్నారు. మరోపక్క మొదటి ప్రమాద హెచ్చరిక ప్రస్తుతం కొనసాగుతుంది. గోదావరి ఈ హెచ్చు తగ్గులు పెరుగుతూ ఉంటాం. గత 4 రోజుల కాలంలో గోదావరి ప్రవాహం కాస్త భద్రాచలం పరిసర ప్రాంతాల్లో, భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల్లో తగ్గటం పెరగటంతో మాత్రానికి ఒక్కసారిగా చర్లగూడెం, అశోకపురం, పినపాక, బుర్గంపాడు మండలాలతో పాటు ఎగువన వాజేడు, వెంకటాపురం మండలాల్లో కూడా ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు కూడా బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి పడుతుంది. గత 2 సంవత్సరాల క్రితం 2022 జూలై మాసంలో వచ్చిన అత్యధిక వర్షపాతం నమోదు కావడం, ఎడతెరపు లేకుండా వర్షాలు ఆ సందర్భంలో వారం నుంచి 10 రోజుల పాటు కురవడంతో అప్పుడు 71.30 అడుగుల మేర అత్యధికంగా భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం కొనసాగడంతో ఆ సందర్భంలో 2 ఏళ్ల క్రితం పూర్తిగా నిరాశ్రయాలని చెప్పవచ్చు. వేలాది ఎకరాల్లో కూడా పంట నష్టం కూడా జరిగింది. ప్రస్తుతం కూడా దాదాపు తూర్పు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలో 2 రోజుల క్రితం వరకు కూడా శాంతించిన వరదలు కాస్త వర్షాలు కాస్త మళ్ళీ 2 రోజుల నుంచి నిన్న ఈ రోజు నుంచి కూడా మహారాష్ట్రలో కూడా ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా మేడిగడ్డ, తోపాకులగూడెం, లక్ష్మీ బ్యారేజీ నుంచి కూడా దాదాపు 9,000 నుంచి 8 లక్షల క్యూసెక్ల పై చిలుకు వరద నీరు దిగువకు విడుదల చేస్తుండటంతో మరోసారి గోదావరి ప్రవాహం భద్రాచలం వద్ద సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ మళ్ళీ క్రమేపీ పెరిగే అవకాశాలు ఉన్నట్టు సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. మరోసారి పెరిగితే కనుక ఈసారి 52-53 వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్నారు. మరోపక్క ముందస్తుగానే చర్యల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కూడా ముంపు మండలాల ప్రాంతాల ప్రజలు ఈ మునక ఏదైతే వాటిల్లి ప్రమాదం ఉందో చెర్ల, దుమ్ముగూడెం, దాంతో పాటుగా భద్రాచలం పట్టణంతో పాటు బూర్గంపాడు, అశోకపురం, పినపాక మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గోదావరి పరివాహక ప్రాంతాల్లోకి చేపలు పట్టడానికి కానీ సెల్ఫీలు, వీడియోలు తీసుకోవడానికి ఆ ప్రాంతాలకు వెళ్ళొద్దు అంటూ మాత్రానికి ఇప్పటికే మరోసారి కలెక్టర్ ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి. సెక్టరల్ ఆఫీసర్లు, రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓలు, పోలీసు అధికారులు, సిఐఎస్ఎఫ్ అధికారులు కూడా గస్తీ నిర్వహించాలి గోదావరి పరివాహక ప్రాంతాల్లో అని చెప్పారు. మరోపక్క గోదావరి ప్రవహిస్తున్న ప్రాంతాల్లో పశువులు మేపడానికి మాత్రానికి ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాంతాలకు తీసుకెళ్లొద్దంటూ మాత్రం ప్రజలకు మరోసారి రెవెన్యూ అధికారులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. మొత్తంగా క్రమేపీ నిన్న రాత్రి నుంచి కూడా గోదావరి ప్రవాహం
తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం 46.90 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి నది కాస్త సాయంత్రానికి కొంత మేర తగ్గుముఖం బట్టి 42-43 వరకు ప్రవహించే అవకాశం ఉంది. మళ్ళీ రాత్రి నుంచి రేపు ఉదయం వరకు కూడా మళ్ళీ కొంత క్రమేపీ తుపాకులగూడెం మేడిగడ్డ బ్యారేజ్ నుంచి వస్తున్న గోదావరి ప్రవాహం కాస్త ఇక్కడ భద్రాచలం వద్ద యాడయ్యే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నారు. మళ్ళీ క్రమేపీ 44, 45, 46, 47, 48 అడుగుల వరకు కూడా చేరుకునే అవకాశాలు ఉన్నట్టుగా సిడబ్ల్యూసీ గారు స్పష్టం చేస్తున్నారు. సతీష్. థ్యాంక్ యూ రజనీకాంత్.